Hello friends, once again welcome to our RKS Apex Institute of English. Friends, there in the series of learning vocabulary, we shall learn a few new words today. Okay, please pay attention. The first one, BJP perturbed by low turnouts, factions, fracas. ఓకే సరే ముందు చూద్దాం బీజేపీ పెర్చర్డ్ ఇది పిఆర్టిఈ ఒకసారి చూద్దాం స్పెల్లింగ్ ఏంటి పిఆర్టియుఆర్బి పెర్చర్డ్ ఇది లాస్ట్ టైం చెప్పుకున్నాం ఒక ప్రిన్సిపల్ ఫ్రెండ్స్ ఆర్ అనే లెటర్ పక్కన కాన్సోనెంట్ లెటర్ ఉంటే కనుక ఆర్ని సైలెంట్ చేయాలి అంటే ఎక్కువ పలకకూడదు ఇక్కడ ఆర్ పక్కన టీ కదా ఆర్ సైలెంట్ ఆర్ పక్కన బి కదా బట్ ఆర్ సైలెంట్ ఇక్కడ పెర్టర్బ్ 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 అని చదవకూడదు పెర్టర్బ్ అనకూడదు పెర్టర్బ్ పెర్టర్బ్ అలా అనమాట దీని ఈక్వలెంట్ మీనింగ్ మనం ఇలా చెప్పుకోవచ్చు డిస్టర్బ్ అంటే కలత చెందించు లేదంటే కలవరపెట్టు ఇట్లంతా కూడా ఇది మీకు చేరస్తారు అనుకున్నాం ప్యాసివ్ వాయిస్లో ఇచ్చేటప్పుడు మనకు బీ ఫామ్ ఇవ్వరు దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ది బీజేపీ వాజ్ పర్టర్బ్డ్ అని తెలుసుకోవాల్సి వస్తుంది అక్కడ ది బీజేపీ వాజ్ పర్టర్బ్డ్ యూ కెన్ రీప్లేస్ ఇట్ విత్ డిస్టర్బ్డ్ ఓకే అప్పుడు మనం అనుకోవచ్చు ద బీజేపీ వాజ్ పెర్టర్బ్డ్ ఆర్ ద బీజేపీ వాజ్ డిస్టర్బ్డ్ అంటే కలత చెందుతుంది కలవరపడుతుంది ఇబ్బంది పడుతుంది దేనివల్ల బై లో టర్న్అవుట్స్ టర్న్అవుట్ అంటే కనుక హాజరవడం అంటే ఎలక్షన్స్లో ఓటు వేసేవాళ్ళు తగ్గుతున్నారు బాగా అంటే పోలింగ్ శాతం తగ్గిందంటే కొంచెం వాళ్ళకి ఏదో ఇబ్బందిగా ఉంది తగ్గితే మనకు వచ్చే ఓట్లు పోతాయేమని భయం అనేది వాళ్ళకు ఉందన్నమాట అంటే వాళ్ళకి వచ్చే ఓట్లు పోతాయని సో బీజేపీ పెర్టర్బ్డ్ బై లో టర్న్అవుట్స్ ఫ్యాక్షనల్ ఫ్రేకస్ సో ఫ్యాక్షన్ అంటే తెలుసు కదా ఫ్యాక్షన్ వాతావరణం యుద్ధ వాతావరణం అనుకుంటుంది ఫ్యాక్షన్ టైప్లో ఫ్రేకస్ అంటే కనుక ఇది కూడా ఒక రకమైన క్వరల్ యూ కెన్ సే ఫైట్ ఆర్ క్వరల్ యుద్ధం అంటే ఈ ఫ్యాక్షన్ ఫైటింగ్స్తో ఈ ఫ్యాక్షన్ పోట్లాటలతో ప్లస్ లో టర్న్అవుట్స్తో కొంచెం ఇబ్బంది పడుతుంది బీజేపీ పెర్టర్బ్డ్ సో ఈ పర్టికులర్ స్లైడ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఈ పర్టికులర్ స్లైడ్ నుంచి పర్టర్బ్ ఈక్వలెంట్ డిస్టర్బ్ ఉంటుంది సో ఈ వై ఆర్ యు డిస్టర్బ్డ్ వై ఆర్ యు పెర్టర్బ్డ్ ఒక డోంట్ గెట్ డిస్టర్బ్డ్ డోంట్ గెట్ పర్టర్బ్డ్ అయితే డిస్టర్బ్ అంటే వేరే వాళ్ళు ఏదైనా చిన్నగా ఏదైనా మనకు కొంచెం చిరాకు తెప్పిస్తే డిస్టర్బ్ అలాంటిది కాదు ఇక్కడ మనసులకు తెచ్చుకుని కొంచెం కలవరపడడం లేదంటే కొంచెం మనస్తాపం చెందడం అలాంటి వాటికి వాడుతుంటారు పెర్టర్బ్ క్లియర్ ఆర్ ప్లస్ కాన్సోనెంట్ ఆర్ ఇక్కడ సైలెంట్ వస్తే ఆర్ని సైలెంట్ చేయాలి ఆర్ పక్కన ఒక కాన్సోనెంట్ లెటర్ వస్తాయి ఇక్కడ చూడండి టియుఆర్ఎన్ ఆర్ పక్కన ఎన్ కాన్సోనెంట్ టర్న్ అనకూడదు టర్న్ అవుట్ ఓకే అలాగే విఈఆర్బి వర్బ్ వెర్బ్ కాదు వర్బ్ మనం చాలా మంది వర్క్ అంటాం వర్క్ అది వర్క్ ఓకే హెచ్ఆర్డి హార్డ్ వర్క్ హార్డ్ అలాగా ఆర్ ప్లస్ ఎనీ కాన్సోనెంట్ మేక్ ఆర్ సైలెంట్ clear so perturb turnout factional fracas means fight or quarrel second one YSRC-TD boost morale of cadre boost అంటే తెలుసు కదా అంటే వాళ్ళని పెంచడం వాళ్ళకు ఉన్నటువంటి బూస్ట్ ఇవ్వడం అంటే కనుక వాళ్ళు ఉత్తేజాన్ని కలిగించడం వాళ్ళు ఇవ్వడం మొరేల్ అంటే కనుక ఒక విధంగా ఆత్మస్థైర్యం చెప్పచ్చు మొరేల్ అంటే సో వైఎస్ఆర్సీ అండ్ టీడీ ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు బూస్ట్ మొరేల్ ఆఫ్ క్యాడర్స్ అంటే ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి కదా వాళ్ళు డీలా పడకుండా వాళ్ళు ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేసేందుకు వీళ్ళు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళు కొంత ఎనర్జీస్ నింపుతున్నాయి అనమాట ఇక్కడ ఐ మీన్ దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు బూస్ట్ మొరేల్ ఆఫ్ దేర్ కేడర్ వాళ్ళ కేడర్ యొక్క కాన్ఫిడెన్స్ని తగ్గకుండా ఉంచేందుకు ట్రై చేస్తున్నాయి అదే మీరు లోపల చూడండి ఎలా ఇచ్చారు లీడర్స్ ఆఫ్ ద మెయిన్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఏపీ ఆర్ ట్రయింగ్ టు స్ట్రెంగ్తెన్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే మొరేల్ అంటే కనుక ఒక విధంగా కాస్త ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా చెప్పుకోవచ్చు బూస్ట్ అంటే స్ట్రెంగ్తెన్ అంటే ఇన్సైడ్ డేటా సేమ్ వాడకూడదు కదా కొంచెం మంచి వొకాబులరీతో మార్చి మళ్ళీ రాయాల్సి ఉంటుంది కదా అందుకని స్ట్రెంగ్తెన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగనమాట ఇక్కడ క్లియర్
ర్యాంక్ అండ్ ఫైల్ అంటే కనుక వాళ్ళ శ్రేణులు అంటే తెలుసు కదా, అంటే వాళ్ళ ఫాలోవర్స్లో లెక్క అంత వస్తుంది అక్కడ. సో వాళ్ళ ఫాలోవర్స్లో వాళ్ళ అనుచరగణంలో తగ్గకుండా ఉండేకు వైఎస్ఆర్సీపీడీ ప్రయత్నిస్తున్నాను ఇక్కడ. సో బూస్ట్ మోరల్, ఇస్ క్లియర్? సో whenever you feel depressed, you should work hard to boost your morale by reading good books or listening to inspirational speeches. Is it clear? You need to boost your morale by yourself. ఇట్లాగా boost morale, మంచి పదాలు, right? Next, HC, High Court verdict today on EC's postal ballot directive. సో వర్డిక్ట్ అనే పదం తెలుసు కదా అందరికి కూడా. వర్డిక్ట్ అంటే కనుక తీర్పు లేదంటే తీర్మానం అనొచ్చు. అంటే హైకోర్టు తీర్పు ఇవాళ ఇస్తుందంటే ఇక్కడ వర్డిక్ట్. ఆర్ పక్కన డి కాన్స్టెంట్ కదా, ఆర్ సైలెంట్. వర్డిక్ట్ డోంట్ సే వెర్డిక్ట్ కాదు, వర్డిక్ట్. సో హైకోర్టు వర్డిక్ట్ టుడే అంటే ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ పైన ఇచ్చిన ఉత్తర్వు. అంటే ఈ డైరెక్టివ్ అంటే కనుక ఉత్తర్వులు. డైరెక్టివ్స్ అంటే కనుక ఉత్తర్వులు. సార్ చాలా మందికి ఇప్పుడు తెలుగు రావట్లేదు కదా, ఉత్తర్వు అంటే ఏం సార్ అంటే ఏం లేదబ్బా, వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞ, కమాండ్ అనమాట ఇక్కడ. అంటే ఈసీ ఒక తీర్మానం చేసింది. ఏంటంటే ఒక కమాండ్ ఇచ్చింది, పోస్టల్ బ్యాలెట్స్ని యాక్సెప్ట్ చేయండి, సంతకం ఉన్నా లేదంటే స్టాంప్ లేకపోయినా, అంటే దాన్ని ఓకే చేసేటువంటి ఆఫీసర్ యొక్క సీల్ లేకపోయినా యాక్సెప్ట్ చేయండి. దీనిపైన వైఎస్ఆర్సీ కోర్టుకు వెళ్ళింది. సో దానిపైన తీర్పు ఇవాళ రాబోతోంది. సో హెచ్సి హైకోర్ట్ వర్డిక్ట్ టుడే ఆన్ ఈసీస్ పోస్టల్ బ్యాలెట్ డైరెక్టివ్. డైరెక్టివ్ మీన్స్ కమాండ్ ఆర్ యు కెన్ సే ఉత్తర్వు, ఆదేశం అన్నట్టు. క్లియర్? నెక్స్ట్, డయేరియా కేసెస్ డిక్లైన్ ఇన్ మొగల్దాస్పురం. మొగల్దాస్పురం అనేది విజయవాడలో ఉన్న ఒక ఏరియా. ఓకే, డయేరియా కేసెస్ డిక్లైన్ అంటే కనుక తగ్గుముఖం పొట్టు, అంటే కొంచెం తగ్గడాన్ని డిక్లైన్ అంటారు. డిక్లైన్ ఎలా చెప్పచ్చు? హిస్ హెల్త్ బిగాన్ టు డిక్లైన్, అంటే ఆయన ఆరోగ్యం కొంచెం తగ్గుతుంది అన్నట్టు అంతా కూడా. అలాగే ప్రస్తుతం మనకు జాబ్స్ తెలుసు కదా, అన్ని సెక్టర్స్ తగ్గుతున్నాయి. దెన్ యూ కెన్ సే jobs in all sectors are declining significantly. అంటే సిగ్నిఫికెంట్లీ అంటే చెప్పుకోదగిన విధంగా, అంటే పెద్ద మొత్తంలో అన్ని రంగాల్లో కూడా జాబ్స్ తగ్గుతున్నాయి. జాబ్స్ ఇన్ ఆల్ సెక్టర్స్ ఆర్ డిక్లైనింగ్ డ్రాస్టికల్లీ. సో డిక్లైన్ అంటే తగ్గడం. సో నౌ దిస్ ఇస్ ద ఎలక్షన్ సీజన్. యూ కెన్ సే ఇన్ సమ్ ఆఫ్ ద స్టేట్స్ పోల్ పర్సంటేజ్ ఈస్ డిక్లైనింగ్. ఇన్ సమ్ ఆఫ్ ద స్టేట్స్ పోల్ పర్సంటేజ్ ఈస్ డిక్లైనింగ్, తగ్గుతుందంతా కూడా. డిక్లైన్ అంటే తగ్గడం. క్లియర్? డయేరియా కేసెస్ డిక్లైన్ ఇన్ మొగల్దాస్పురం. దెన్ మలేరియా మేహం. ఇది మేహం అంటే కనుక అలజడి లేదంటే అల్లకల్లోలం ఇలా చెప్పచ్చు. ఈక్వలెంట్ గా హెవోక్ అనొచ్చు, ఇంగ్లీష్ లో సినానిమ్ హెవోక్ అనొచ్చు, లేదంటే కమోషన్ అనొచ్చు. అయితే ఇంత టఫ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ లో వస్తుంటే చూడొచ్చు, ఓహో ఇలాగా అని చెప్పడం. సో మలేరియా మేహం గ్రిప్స్ మన్యం డిస్ట్రిక్ట్, అంటే మన్యం డిస్ట్రిక్ట్ ని ఈ మలేరియా పట్టి పీడిస్తుంది. గ్రిప్ అంటే గ్రిప్లోకి తీసుకోవడం, చేతిలోకి తీసుకోవడం అన్నట్టు. ఇక్కడ ఈ మలేరియా అలజడి మన్యం డిస్ట్రిక్ట్ ని చేతిలోకి పట్టేసుకునేది, అంటే పట్టి పీడిస్తుంది చెప్పడం అంతా కూడా. ఇలా న్యూస్ పేపర్స్ చదవగా ఒక 2-3 months లో ఒక కావాలి అలవాటు అయిపోతుంది. తర్వాత ఓ సింతే కదా అనిపిస్తుంది అక్కడ. సో వన్స్ యూ డెవలప్ యువర్ వొకాబులరీ, then surely you feel comfortable in understanding the language. It's very easy. The more vocabulary you have, the better understanding you get. So my dear friends, I advise you again, keep a separate booklet and give the name My Bag of Vocabulary. So there in each video,
whatever the interesting words you find, just make a note and continue it day by day. Then what happens, after 30 days or after 60 days, you find good amount of vocabulary in your booklet. So good amount of vocabulary అది పెంచుకోవాల్సి ఉంటుంది. సో మంచిగా ఒక పేరు పెట్టండి, మై బ్యాగ్ ఆఫ్ vocabulary, చిన్న నోట్బుక్ పెట్టి నోట్ చేస్తూ ఉండండి, చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. క్లియర్? రైట్. నెక్స్ట్, కాంగ్రెస్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ ఎగ్జిట్ పోల్ డిబేట్స్ ఆన్ టీవీ. దీనిలో చెప్పుకోదగిన పాయింట్ ఏముంది? ఓకే, దీనిలో పాయింట్ ఏంటంటే చాలా చిన్న పాయింట్ అనమాట. ఏంటంటే ఈ టీవీకి మనం ఎక్కువ మంది ఇన్ టీవీ అంటారు, నేను టీవీలో చూశాను ఇన్ టీవీ. ఓకే, కానీ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమున్నాయి వాటికి ఆన్ టీవీ, ఆన్ యూట్యూబ్, ఓకే, ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్, ఇలా ఆన్ వాడాల్సి ఉంటుంది, ఇన్ కాదు, ఇన్. సో దెన్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ ఐ వాచ్ న్యూస్ ఆన్ టీవీ, అలా ఆన్ టీవీ, ఆన్ రేడియో, ఆన్ యూట్యూబ్. సో సమ్ ఆఫ్ ద పీపుల్ వాచ్ మూవీస్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్, అలా ఆన్ ఓటీటీ అనేది వాడాల్సి ఉంటుంది, ఇన్ కాదు, ఆన్ అనేది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో విత్ దిస్ విల్ కంక్లూడ్ దిస్ వీడియో అండ్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ, బై బాయ్.